హలో క్రికెట్ ఫ్యాన్స్! ఐపీఎల్ వచ్చేస్తుంది. అన్ని టీమ్స్ వాళ్ళు వారి వారి కెప్టెన్స్‌ని ప్రకటించడం గూడా జరిగింది. సరే ఐపీఎల్ టీమ్స్ కెప్టెన్స్ ఎవరో చూద్దాం. ఎస్ఆర్‌హెచ్‌కి ప్యాట్ కమిన్స్, ఆర్‌సీబీకి రజత్ పతిదార్, ఎంఐకి హార్దిక్ పాండ్యా, రాజస్థాన్ రాయల్స్‌కి యాజ్ ఇట్ ఈజ్ సంజు శాంసన్, ఢిల్లీ క్యాపిటల్స్‌కి అక్షర్ పటేల్, కేకేఆర్‌కి అజింక్య రెహానే, పంజాబ్‌కి శ్రేయస్ అయ్యర్, సీఎస్‌కేకి రుతురాజ్ గైక్వాడ్, ఎల్ఎస్‌జీకి రిషబ్ పంత్, గుజరాత్ టైటన్స్‌కి ప్రీవియస్ సీజన్‌లానే శుభ్మన్ గిల్. ఏముంది అంతా బాగానే ఉందిగా అనుకుంటున్నాం గానీ, కేకేఆర్‌కి అజింక్య రెహానేని, ఆర్‌సీబీకి రజత్ పటిదార్‌ని, ఫైనల్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌కి అక్షర్ పటేల్‌ని అసలు కెప్టెన్‌గా నేనైతే ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఏముంది ఎలాగో కేఎల్ రాహులే కెప్టెన్‌గా ఉంటాడు. కొత్తేం లేదు అనుకున్నాను. కానీ సడెన్‌గా మన బాపు అక్షర్ పటేల్ డీసీ కెప్టెన్‌గా అనౌన్స్‌మెంట్ ఇవ్వడం జరిగింది. సరే అక్షర్‌కి ఏం తక్కువ కెప్టెన్‌కి అతను వర్త్ కాదా? అంటే అలా కూడా కాదు. అక్షర్ పటేల్ ఆల్ రౌండర్. మొన్న జరిగిన ఇంగ్లాండ్ సీరీస్‌లో నుండి చూసుకుంటే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అన్నిట్లో ఎంత బాగా పెర్ఫార్మ్ చేసి తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి అక్షర్ పటేల్ కెప్టెన్‌గా వర్తీ అని చెప్పుకోవచ్చు. కానీ కేఎల్ రాహుల్ ఎందుకు కెప్టెన్‌గా సెలెక్ట్ అవ్వలేదు? కేఎల్ రాహుల్‌ని సెలెక్ట్ చేయలేదా? లేకపోతే రాహులే కెప్టెన్సీ వద్దు తప్పుకున్నాడా? అసలేంటి మ్యాటర్? అనుకుంటే కేఎల్ రాహులే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు అని మనకొచ్చిన అప్‌డేట్ అనమాట. కానీ కారణం ఏమై ఉంటుంది అంటే స్పెసిఫిక్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ వాళ్ళు రీజన్ ఏం మెన్షన్ చేయలేదు కానీ మేము కేఎల్ రాహుల్‌ని కెప్టెన్‌షిప్ గురించి అడగడం, తను రిజెక్ట్ జేయడం జరిగింది అని మాత్రం అప్డేట్ ఇచ్చారు. మేబీ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ప్రెషర్‌ని హ్యాండిల్ జేయలేకపోవడం వల్ల, తన గేమ్‌లో సరిగ్గా పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోతున్నా అని చెప్పి రిజెక్ట్ చేసి ఉంటారు. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే, తను త్వరలోనే తండ్రి కాబోతున్నాడని మనందరికీ తెలుసు. అందుకే తన వాల్యుబుల్ టైమ్‌ని ఫ్యామిలీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఉంటాడు. స్టార్టింగ్‌లో కొన్ని మ్యాచ్‌లు కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అన్నమాట. ఏమైనా కేఎల్ రాహుల్ ఇప్పుడిప్పుడే కొంచెం ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి కెప్టెన్సీ ప్రెషర్ లేకపోవడమే మంచిది అనిపిచ్చింది. అలా అని చెప్పి అక్షర్ పటేల్ కెప్టెన్సీ ఎక్స్‌పీరియన్స్ లేదు అని అనుకోకండి. అక్షర్ పటేల్ డొమెస్టిక్ క్రికెట్‌లో మల్టిపుల్ టీమ్స్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీకి, విజయ్ హజారే లాంటి టోర్నమెంట్‌లో కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ సీజన్‌లో రిషబ్ పంత్‌ని స్లో ఓవర్ రేట్ అని ఒక మ్యాచ్‌కి బ్యాన్ చేసినప్పుడు కూడా తను కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కి అక్షర్ పటేల్ కెప్టెన్‌గా వ్యవహరించడం జరిగింది. కాబట్టి నేను ముందుగా చెప్పినట్టు అక్షర్ పటేల్ కెప్టెన్‌షిప్‌కి వర్తీ క్యాండిడేటే. ఈసారి ప్రతి ఐపీఎల్ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. డీసీలో గూడా చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. అసలు ఆక్షన్ గుండంకుల్ స్ట్రాటజీ మామూలుగా లేదు. మన ఛానెల్‌లో డీసీ గురించి స్పెషల్‌గా వీడియో కూడా ఉంది. ఒకవేళ మీరు చూడకపోతే చూసేయండి. మంచి ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో, ఇదన్నమాట డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌షిప్ గురించి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.